ఈ యొక్క నంబర్ ఇక్కడే రాలేదు. ఓకే సార్, కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ అంటే ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది. అనిల్ అన్నది రికార్డింగ్ జరుగుతుంది. దాని గురించి ఓకే. సరే, ఏదన్నా దేవుని దయ వలన ఈరోజు ఒక మంచి టాపిక్ మనం అంటే పురుషుడికి స్త్రీకి ఉన్న ఈ యొక్క తేడాలని మనం చూసాం. దాంతో చాలా విషయాల్లో ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి ఒక అండర్స్టాండింగ్ రావడానికి డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి నా భార్య టెంపర్మెంట్స్ మీద మాట్లాడుతూ ఉంటే నేను తను అర్థం చేసుకోవడానికి సహాయపడింది. కాబట్టి జనరల్ గా మనం ఎన్నోసార్లు ఫ్యామిలీ మీద మాట్లాడినా, ఎన్నోసార్లు ఈ ఫ్యామిలీ మీద స్టడీ చేస్తున్నా కొన్ని విషయాలు డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవడానికి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఈ రోజున నేను తీసుకునే టాపిక్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. అంటే మనకి విభేదాలు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాగా మనం దాన్ని సరి చేసుకోవాలి అనేది ఈ రోజు నేను తీసుకునే టాపిక్. ఇక్కడ ఎందుకు విభేదాలు వస్తాయి? విభేదాలు వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయని మనందరం కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే విభేదాలు రాకపోతే వాళ్ళు మనుషులు కాదు, దేవదూతలు. కాబట్టి మనందరం కూడా మనుషులే కాబట్టి డెఫినెట్ గా విభేదాలు వస్తాయి. ఎలా వస్తాయి? మనందరం కూడా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళం కదా, మన మధ్య ఎందుకు విభేదాలు వస్తున్నాయి? ఎవరిది తప్పు? ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఆలోచనలు వస్తాయి. ఈ యొక్క విభేదాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకవేళ మీరు కారణాలు చెప్పండి అంటే మీరు చాలా చెప్పగలరు. కానీ ఇప్పుడు ఆ రకమైన ఆప్షన్ ఇవ్వకుండా నేను కొన్ని కారణాలు మీ ముందుకు తీసుకొద్దామని అనుకుంటున్నాను. మామూలుగా ఈ యొక్క విభేదాలకు గల కారణం అత్తమామలతో స్టార్ట్ చేద్దాం. అత్తమామలతో ఈ యొక్క విభేదాలకు కారణం అవడం అని ఆలోచించినట్టయితే ఎందుకు ఈ విభేదాలు వస్తాయి? చాలా మందికి ఈ యొక్క ఇన్లాస్ ప్రాబ్లం వలన విభేదాలు వస్తాయి. ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, మనం నిన్న మాట్లాడుకునేటప్పుడు ఈ యొక్క బ్లూ ప్రింట్ ఫర్ ద ఫ్యామిలీ అని చెప్పుకుంటా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, అప్పుడు వారు ఏకశరీరులై ఉందురు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అన్నది దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది. అయితే ఇన్లాస్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అని ఆలోచిస్తే, ఇక్కడ ఇన్లాస్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎలాగంటే, మొట్టమొదటిగా నీ వాళ్ళు నా వాళ్ళు ఈ మాటలు ముందు ఆరంభం. అంటే ప్రాబ్లమ్స్ కి ఆరంభం. అంటే మీ నాన్న అమ్మలు మా నాన్న అమ్మలు అనే ఈ యొక్క డిస్కషన్ అనేది ఈ యొక్క ప్రాబ్లమ్స్ కి ఆరంభం అవుతుంది. ఎలాగా అంటే భార్య తన తల్లి తండ్రిని వచ్చినప్పుడు చాలా ఎంతో మర్యాదగా చూడడం, అదే అత్తమామలు వస్తే సరిగా చూడకపోవడం, ఇది కామన్ కంప్లైంట్ మెన్ దగ్గర నుండి. అయితే మెన్ మా అమ్మా నాన్నని సరిగా పట్టించుకోరు, గౌరవించరు అనేది ఆ కంప్లైంట్ కూడా అటువైపు నుండి వస్తుంది. ఏది ఏమైనా సరే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, అత్తమామల ద్వారా వచ్చే ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని తీర్చడం అనేది భార్య భర్తల ఇద్దరి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒక ఆయన పెళ్లి అయిన తర్వాత భార్య రాగానే మొట్టమొదటిగా ఆ అమ్మాయికి చెప్పిన విషయం ఏంటంటే, అంటే కొంచెం బాధాకరంగాను ఆశ్చర్యంగాను ఉంటుంది. నా తల్లి నాకు మొట్టమొదట, ఆ తర్వాత నా అక్క, ఆ తర్వాత నా సంఘం, అంటే ఆయన ఒక సంఘంలో కూడా ప్రీచ్ చేస్తుంటాడు. ఆ తర్వాత మా నాన్న, ఆ తర్వాతే నువ్వు గుర్తుంచుకో అన్నాడు. ఇది మొట్టమొదట ఆవిడ రాగానే ఆవిడకు బోధించిన మొదటి బోధ. రెండో బోధ ఏంటంటే, నన్ను నువ్వు వ్యతిరేకించినా నాకేం బాధలేదు, కానీ
మా అమ్మని గాని అక్కని గాని ఎదిరిస్తే నేను చంపేస్తా. ఒక్కసారి ఆలోచించండి, అటువంటి ఇంట్లోకి వెళ్ళిన ఆ స్త్రీ యొక్క ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అది మన చెల్లెలే అటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది, మన కూతురే అటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది. ఎంత విచారకరమైన విషయం. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన ఆ యొక్క బ్లూ ప్రింట్ ని ఫాలో కాకపోవడమే కాకుండా, దానికి తెలియని వ్యక్తుల్లాగా ఏంటి బోధకులుగా ఉంటూనే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే చాలా దుఃఖకరం కదా. కాబట్టి డెఫినెట్ గా అత్తామామల వల్ల వచ్చే ఈ యొక్క ప్రాబ్లమ్స్, వాటిని ఒకవేళ తీయాలంటే నా జీవితంలో జరిగింది నేను చెప్తాను. ఏంటంటే, మా అత్తామామని నేను ఎంతగానో గౌరవించాను, ప్రేమించాను. చెప్పాలంటే నా తల్లిదండ్రులుగా ప్రేమించాను. మా మామగారు అన్న మాట ఏంటంటే, ఈయన నా కొడుకు కాదు, నా యొక్క అల్లుడు కాదు, నా కొడుకు అన్నాడు. అంటే మనం చూపించే ప్రేమను బట్టి వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ కి కారణం ఒక్కోసారి డబ్బులు ఖర్చు పెట్టడం అవ్వచ్చు. ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది సర్వసాధారణంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్. కాబట్టి ఈ యొక్క విభేదం ఎందుకు వస్తుంది అంటే, డబ్బుల్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం ఒకటి, రెండోది అప్పు చేసి ఖర్చు పెట్టడం. వీటి వల్ల తగాదాలు, అరుచుకోవడాలు, ఇంట్లో శాంతి సమాధానం కోల్పోవడాలు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అప్పు చేసి ఒకవేళ పట్టు చీరలు కొన్నారనుకోండి ఆవిడ, ఈయన కోపం వస్తుంది. అప్పు చేసి ఆయన మోటార్ సైకిల్ ఉంది కానీ లేటెస్ట్ మోటార్ సైకిల్ గురించి వెళ్ళి ఆయన అప్పు చేసి కొన్నాడు. డెఫినెట్ గా తగాదా వచ్చింది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే, ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఉంటే ఈ తగాదా వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఈ యొక్క డబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సరే, ఇంకా ఏమన్నా అవకాశాలు ఉన్నాయా? వేటి వల్ల ఒకవేళ తగాదాలు వస్తాయా, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయా అంటే, ఒకరి ఎడల ఒకరు గౌరవం చూపించకపోతే. ఎలాగా గౌరవం? ఓసారి ఏమవుతుందంటే, భార్యను గురించి భర్త చాలా హీనంగా మాట్లాడారు అనుకోండి, అదేమవుతుందంటే గాయం అవుతుంది. ఆ గాయం మానుకోవడం చాలా చాలా కష్టం. అలాగే భర్తల గురించి ఒకవేళ చాలా తక్కువ చేసి భార్య మాట్లాడారనుకోండి, అది ఆ గాయాలు కష్టం. ఎందుకంటే అవమానంతో కూడినవి. అందుకనే ఒకరి పట్ల ఒకరికి గౌరవం చూపించుకోకపోతే అది ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచేదిగా అవుతుంది. మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం కలిసి గౌరవంగా ఒకరినొకరు గౌరవించుకుంటా ఉన్నామో ఆ యొక్క బంధాలు దగ్గరగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ యొక్క ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరిని ఒకరు సన్మానించుకోవడం అనేది మనం చేయవలసిన పని. తర్వాత నాలుగోదిగా లైంగిక సమస్యలు. లైంగిక సమస్యలు అనేవి ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే, మనసు బాగాలేకపోతే వస్తాయి. మనసు బాగాలేకపోతే ఏవో ఒక విభేదాలు ఎక్కడ వచ్చినాయండి. మీరు బాగా తిట్టేశారు, తిట్టిన తర్వాత రాత్రి పూట లైంగిక సంబంధం ఏర్పరచుకుందాం అనుకున్నారు. ఏమవుతుందంటే, మీకు ఈ యొక్క లైంగిక సంబంధంలో ఉన్న ఈ ఆనందం ఏమవుతుందంటే, అది చాలా ఆర్టిఫిషియల్ గా అవుతుంది. ఓసారి ఇష్టం ఉండదు, రిజెక్ట్ చేస్తారు. లేకపోతే ఒకవేళ జరిగినా కూడా బలవంతాన జరిగిన ఆ లైంగిక సంబంధం అవుతుంది. కాబట్టి కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ కావాలి. కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ రావడానికి మనమే ఇనిషియేషన్ తీసుకోవాలి. కాబట్టి ఈ యొక్క మనకు ఉన్న విభేదాలు అవి సమస్యలు తీరే విధంగా చూసుకోవడం అనేది మనం చేయవలసిన పని. తర్వాత ఇంకోటి ఏంటి, ఉద్యోగంలోని ఒత్తిళ్లు. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉంటాయి. ఒత్తిళ్లు ఉన్నా సరే ఆ ఒత్తిళ్లు సాధ్యమైనంత వరకు ఇంటికి వచ్చేటప్పటికి వాటిని తగ్గించే విధంగా చూడాలి. ఎలాగ కుదురుతుందండి? మీకు మా సంగతి తెలుసా మీకు? మేము రాత్రంతా పనిచేసి వస్తాము. మా యొక్క టైము 3 వరకు ఉంది. 3కి ఇంటికి వస్తాము. ఇటువంటి క్యాండిడేట్ నేను చూశాను. 3కి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మాయి లేచి భోజనం పెడుతుంది. తర్వాత కొంచెం కాళ్ళు పడతా ఉంటే ఆ యొక్క అలసట తీరా నిద్రపోతాడు ఆయన. కాబట్టి ఈ పరిస్థితి అమ్మాయికి తెలియకుండానే చేసుకుంది. చూసిన తర్వాత అడ్జస్ట్ అవుతా ఉంది.
అయితే ఇతను ఏం ఆలోచించాలి? చూడు, నేను రాత్రంతా కూడా వెళ్ళి అక్కడ నేను ఆఫీస్ లో ఉండి వస్తున్నాను, తప్పులేదు, ఎందుకంటే అది ఆ ఉద్యోగం కాబట్టి. అయితే నా సెలవంతా కూడా నా భార్య కోసం కేటాయిస్తాను. నాకున్న సెలవులంతా కూడా నా భార్య కోసం కేటాయిస్తాను. ఎందుకంటే ఆవిడ నా కోసం చేసే సాక్రిఫైస్ ఇంత అంతా కాదు. ఆవిడ తన మంచి నిద్రని కోల్పోయి నా గురించి లేచి నాకు భోజనం పెట్టి నా కాళ్ళొత్తి ఆవిడ నన్ను నిద్ర పెడతా ఉంది. ఒక చిన్న పిల్లోడిలాగా చూస్తా ఉంది. నేను ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అహంకారంతో కాదు, అహంకారంతో కాదు కానీ ఎంతో కృతజ్ఞత కలిగి ఉండి నా భార్య నా కోసం చేస్తున్న సేవ, నా కోసం చేస్తున్న సాక్రిఫైస్ అని అన్నట్టయితే ఈ యొక్క సంక్షోభానికి అవకాశం ఉండదు. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో అహం, ఇగో, అహం అనేది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. నేను ఒకటి చెప్పాను, నా మాటే చెల్లాలి, నా మాటే చెల్లాలి అని భార్య గాని భర్త గాని అనుకున్నట్టయితే ఆ అహం ఏం చేస్తుందంటే రిలేషన్షిప్ ని బ్రేక్ చేస్తుంది. అందుకని అన్నాడు ఒక ఆయన, ఈగో ఈజ్ ఎ స్మాల్ వర్డ్ విత్ 3 letters, బట్ ఇట్ కెన్ డ్యామేజ్ ఎ బిగ్ లెటర్ విత్ 12 లెటర్స్ రిలేషన్షిప్ అన్న. కాబట్టి 12 letters ఉన్న రిలేషన్షిప్ ని 3 letters ఉన్న ఈగో ధనాధన్ పగలగొట్టి పడేయగలదు. కాబట్టి ఈ అహం అనేది చాలా చాలా ప్రమాదకరమైనది అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా గుర్తుంచుకోండి, దేవునిలో కడగబడిన తర్వాత, దేవుడు మన యొక్క పాపాలని కడిగి మనల్ని పవిత్రం చేసిన తర్వాత మనము అహానికి సంబంధించిన వాళ్ళ చెప్పండి. మనకుగా మనం ఏదైనా పాపాలు క్షమించుకోగలమా? మనకుగా మనం పరలోక రాజ్యానికి అర్హత సంపాదించగలమా? మనం దేహి అని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపం చేశాను, నా పాపాలు క్షమించు, నా పాపాలు కడిగయ్యా అని అడిగితే దేవుడు మనల్ని కనికరించి మన పాపాలు కడిగి ఆయన బిడ్డగా చేసుకుని పరలోకపు రాజ్యపు వారసులుగా చేయడానికి ఆయన మనల్ని అర్హుడుగా చేస్తా ఉంటే, ఏ అర్హతని బట్టి, ఏ అహంకారాన్ని బట్టి మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలం? ప్రియులారా గమనించండి, మనము అహం అనే దాన్ని వదిలిపెట్టేయాలి. ప్రియులారా, అహంకారానికి మనకి స్థానం లేదు. ఇది స్త్రీకి గాని పురుషుడికి గాని ఇదే రూల్. కాబట్టి అహం అనే దానికి వదిలిపెట్టేస్తే ఏముందంటే నా మాటే చెల్లాలి, నేను ఏం చెప్తే అదే కరెక్ట్ అనేది పోతుంది. ఎందుకంటే మనం తప్పులు మాట్లాడతాం, మనం తొందరపాటుగా ఉంటాము. మనం కూడా చెప్పేటప్పుడు డెసిషన్స్ ఇద్దరు కలిసి ఆలోచించి చెప్పే డెసిషన్స్ ఉంటున్న ఆ యొక్క విలువ ఇంక దేనికి ఉండదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా ఈ అహం నుండి నన్ను విడుదల చేయి. స్త్రీ గాని పురుషుడు గాని, ప్రియులారా మీరు స్త్రీ అయినా పురుషులైనా సరే, మీరు మొట్టమొదట అహంకారాన్ని వదిలిపెడితే గాని మీరు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్, సంక్షోభం నుండి బయటికి రాలేరు. ఆ తర్వాత ఒక్కోసారి ఏవి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ దారితీస్తాయంటే పిల్లల్ని శిక్షించడం. ఏముందండి, ఆఫీస్ లో మేనేజర్ తిట్టిన తర్వాత ఇంటికి వచ్చాడు, బగబగా మండుతా ఉన్నాడు, భార్య మీదకి తిరగబడి కొట్టలేడు కాబట్టి పిల్లోడిని పుచ్చుకుని చితక బాధేశాడు. ఎందుకంటే ఏమైందంటే దానికి మాట లేదు, సమాధానం లేదు. ఆ యొక్క మేనేజర్ ఊహించుకుంటా పిల్లోడిని కొట్టేస్తా ఉన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ యొక్క ఉద్యోగపు ఒత్తిళ్లు తీసుకొచ్చి వేరే రకంగా ఇక్కడ బిడ్డల్ని శిక్షించడంలో గాని, బిడ్డల్ని తిట్టడంలో గాని నువ్వు తీర్చుకున్నట్టయితే ఏమవుద్దంటే నువ్వు బ్యాలెన్స్డ్ గా పిల్లల్ని పెంచలేవు. అందుకనే ఈ యొక్క పిల్లల్ని పెంచడంలో గాని, శిక్షించడంలో గాని వీటి విషయాల్లో తల్లి గాని తండ్రి గాని జాగ్రత్తగా ఉండాలి. భర్త మీద కోపం వచ్చి పిల్లల్ని కొట్టింది అనుకోండి, ఏమిటంటే ఒక విషయం మీకు ఒక చిన్న విషయం చెప్తాను. పిల్లలు గమనించగలరు. పిల్లలు గమనించగలరు. వాళ్ళు ఏమంటారంటే, నాన్న మూడ్ బాలేదు, వాళ్ళ ఆఫీసర్ తిట్టుంటాడు. అమ్మ మూడ్ బాలేదు, నాన్న తిట్టాడు, మా కళ్ళతో చూసాము, అందుకు మిమ్మల్ని తిడుతుందిరా. వాడు చేసే తప్పుకు తిడుతున్నామని అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇంతకు ముందు వాడు ఆ తప్పు చేస్తే నువ్వు తిట్టలేదుగా. అందుకనే
బిడ్డల్ని సక్రమమైన మార్గంలో పెంచాలి అంటే భార్యాభర్తల యొక్క సంబంధాలు, భార్యాభర్తల యొక్క అండర్స్టాండింగ్ ఎంతో సరిగా ఉండాలి. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఉన్న పాపం, ఇది కూడా కాన్ఫ్లిక్ట్స్ దారితీస్తుంది. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే, లేకపోతే ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసినట్టు అన్నాడు. అలాగే ఎప్పుడైతే ఒక స్త్రీని గాని ఒక పురుషుణ్ణి గాని అది లైంగిక సంబంధంలో గాని లేకపోతే దేవుని దృష్టిలో వ్యతిరేకమైన రీతిలో గాని ఒకవేళ మనం చూసినట్లయితే అదేముందంటే పాపం అవుతుంది. ఈ పాపము మనసులో ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్య సంబంధం సరిగా ఉండదు, భార్యాభర్తల మధ్య సంబంధం సజావుగా ఉండదు. అందుకనే పాపానికి దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ప్రభువుని ప్రేమిస్తూ ప్రభు యొక్క మార్గంలో నడిచేట్లుగా ఉన్నట్టయితే మనం మన జీవితాలు ఏం చేస్తాయంటే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆత్మీయ జీవితం యొక్క ప్రమాణాలు, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఆత్మీయ జీవితం యొక్క ప్రమాణం అంటే ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నామంటే దేవునితో మన సంబంధం, ప్రార్థన చేశామా, అది ఎలాగంటే మెకానికల్ గా వచ్చేస్తా ఉంటది, గుండెల్లో నుండి రాదు. ఎవరు పట్టుకుంటారండి దాన్ని? భార్య పట్టుకుంటుంది, పిల్లలు పట్టుకుంటారు. ఇది మెకానికల్ గా వచ్చే ప్రార్థన గాని, మెకానికల్ గా చదివే బైబిల్ గాని, దేవుడితో స్పెండ్ చేసే టైం కానీ ఇవన్నీ కూడా మనం ఒకవేళ మెకానికల్ గా గానో లేకపోతే బిజినెస్ పరంగా గానో మనం చేసినట్లయితే మనము భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలహీనపరిచిన వాళ్ళు అవుతాం. బిజినెస్ పరంగా అంటే ఏంటండి? బైబిల్ చదవడం దేనికయ్యా అంటే బోధించడం కోసం. నేను ఈరోజు మాట్లాడాలి కాబట్టి బైబిల్ చదువుతున్నాను. దేవుడు మాట్లాడతాడనే కాన్సెప్ట్ ఎగిరిపోయింది. దేవుడు దాంట్లో నుండి మనతో మాట్లాడి మన జీవితాన్ని సరిచేస్తాడనే కాన్సెప్ట్ ఎగిరిపోయింది. అందుకని ఏం జరిగిందంటే భార్యాభర్తల మధ్య ఉంటున్న సంబంధం బలహీనపడింది. ఎంత ఆశ్చర్యం ఇది! కాబట్టి మనం సంభాషించేటప్పుడు కూడా ప్రేమ లేకుండా రఫ్ గా మాట్లాడుతున్నాం అనుకోండి. కొంతమంది అలా అంటారు కదా, ఈ టైప్ లో మాట్లాడేవాడు ఉన్నారా? అప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ యొక్క సంబంధాలు కూడా బలహీనపరచడానికి ఉపయోగపడతాయి. ఒక ఇంటికి పోతే ఆయన అని ముక్కాడు. ఏంట్రా ముక్కుతున్నాడు, ఏమైందిరా అంటే భార్యను పిలిచే విధానం అది అని తెలుసుకుని ఎంత దుఃఖపడ్డాం మేము. భార్యను పిలిచే విధానం అంటే అని ముక్కితే ఆవిడ రావాలి, అప్పుడు ఆయన ఏం చేయాలి, ఏ రెండుటి అని అరుస్తాడు. ఎంత దౌర్భాగ్యపు ఆ పరిస్థితితో ఆలోచించండి ప్రియులారా. భార్యని గౌరవించే పద్ధతిలో సంభాషణ ఉండాలి. భార్యను పేరు పెట్టి పిలువు. ఒసేవండం దానికి అవసరం ఏముంది? ఆవిడకి పేరిచ్చాడు, దేవుడు పేరిచ్చాడు, పేరెంట్స్ పేరిచ్చారు, పేరుతో పిలువు. అవమానపరిచే రీతిలో చేయక. ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, మీ భార్యని మీరు ఎలా పిలుస్తారండి? నల్లా అని పిలుస్తాను. ఆయన ఇంకా నల్లగా ఉన్నాడు. ఇప్పుడు మనం పిలిచే పిలుపులో కూడా అవమానపరిచే దృష్టిలో ఉండకూడదు. అందుకని ఈ యొక్క సంభాషణ కూడా ప్రేమ కలిగిన సంభాషణ ఏం చేస్తుందంటే బంధాలు బలపరుస్తాయి, సంక్షోభాలు రాకుండా అడ్డుపడతాయి. కాబట్టి కొన్నిసార్లు ఇంతకు ముందు విన్నారు కదా, మరి కరుణశ్రీ గారు చెప్పినప్పుడు ఈ యొక్క అలవాట్లు రుచులు కూడా ఈ యొక్క కొన్ని విభేదాలు తెచ్చేవిగా ఉంటాయి. కొంతమంది కారం ఎక్కువగా తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు. ఇటువంటి రకరకాలుగా కొంతమంది ఈ యొక్క టూత్ పేస్ట్ మధ్యలో నొక్కుతారు. ఇలాంటి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఉండాలి. వాళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండాలి. అందుకని వేరే వాళ్ళ యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండకుండా వాళ్ళు దేవుని దగ్గర దేవునితో సహవాసంలో వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏకపక్ష నిర్ణయాలు కూడా ఇవి సంక్షోభానికి తెరలేపుతాయి, కాన్ఫ్లిక్ట్స్ కి తెరలేపేది ఏకపక్ష నిర్ణయం. ఏకపక్ష నిర్ణయం అంటే ఏంటండి? నేనేం చెప్తే అదే శాసనం అంటున్నాం చూడండి.
అది ఏకపక్ష నిర్ణయం. ఒకసారి ఒక ఆయన్ని అడుగుతా ఉంటే, నీ భార్యకి ఏ రంగు ఇష్టము అని అడిగితే ఆయన అన్నాడు, నాకు ఏ రంగు ఇష్టమో ఆ రంగే. ఆవిడకి ఇష్టాయిష్టాలు ఉండడానికి అవకాశం లేదు. నోరు తెరుచుకుని విన్నాను నేను. నాకు ఏ రంగు ఇష్టమైతే ఆ రంగే. నాకు ఏది తినడం ఇష్టమైతే అదే. ఆవిడికి విడిగా ఆలోచించుకోవడానికి అవకాశం లేదు. ఎంత దుర్మార్గత, ఎంత ఎంత దుష్ట స్వభావం అది. అందుకునే ప్రియులారా, ఇవన్నీ ఏం చేస్తాయంటే సంబంధాలని పలచన చేయడానికి అవకాశాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క సంబంధాలు పలచన అవుతా ఉంటే ఏం జరుగుద్ది? సంబంధాలు పలచన అవుతా ఉంటే ఏం జరుగుద్దంటే మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క జీవితంలో కనపడని దూరం ఏర్పడుతుంది. కనపడని దూరం ఏర్పడతా ఉండి అవి ఏం చేస్తాయంటే మళ్ళీ దగ్గరికి రావడం ఎంత కష్టము. అందుకని ఒక సమయాన్ని దూరం అయ్యి విడాకుల్లోకి వెళ్ళిపోతాయి. విడాకుల్లోకి వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడానికి అవకాశం లేదు. కాబట్టి విడాకులు అనే దాని గురించి ఒకసారి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు, అయ్యా విడాకుల గురించి మోషే చెప్పాడు కదా అంటే, ఆయన నీ హృదయ కాఠిన్యం వల్ల ఆయన విడాకుల గురించి మాట్లాడాడు. అయ్యా, దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరు చేయకూడదు అని ప్రభు వారు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మనం వివాహం చేసుకోవడం అనేది విడాకుల కోసం కాదు. మనం వివాహము అది దేవునికి మహిమ తెచ్చేది గాను, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించేది గాను, దేవుణ్ణి చూపించేది గాను ఉండాలి. కానీ ఒక సత్యం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యావరేజ్న క్రిస్టియన్స్ లో విడాకులు ఎక్కువ. ఎంత విచారం. కాబట్టి దేవుడైతే విడాకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, మన జీవితాల్లో రియాలిటీ చూస్తే విడాకులు క్రైస్తవుల్లో ఎక్కువ మంది తీసుకుంటున్నారన్న స్టాటిస్టిక్స్ మనకు దుఃఖాన్ని కలగజేయవలసింది. ఏది ఏమైనా వీళ్ళలా గుర్తుంచుకోండి, మనం ఆర్గ్యుమెంట్ ని విన్ చేద్దామని ప్రయత్నం చేయడం కాదు. ఆర్గ్యుమెంట్ ఒకవేళ మీరు విన్ అయితే మీరు మీ యొక్క పార్ట్నర్ లూజ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు లూజ్ అయితే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ ఒక ఆయన అన్నాడు, ఆర్గ్యుమెంట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నాడు. ఊరికి అరుచుకుంటా ఇవి పోటీపడి ఈ ఆర్గ్యుమెంట్స్ నుండి దూరంగా ఉందాం. ఆలోచిద్దాం, ఒక నిమిషం ఆగి ఆలోచిద్దాం. ఏం చేయాలి, మనం ఏం చేయాలని ఒక్క నిమిషం ఆలోచిస్తే అన్నిటికీ సమస్యలకి సమాధానం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ చూస్తే ఈ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లో మనం ఎందుకు ఈ యొక్క భార్యాభర్తల మధ్య తేడా వస్తుంది అంటే, గమ్మత్ గాని మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూస్తా ఉంటే చూడండి, ఒక ఉమెన్ చూసే కలర్స్, మెన్ చూసే కలర్స్ ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడండి. మెన్ అయితే వాళ్ళు మీరు ఒకవేళ లెక్క పెట్టితే మొత్తం 7 రంగులు చూస్తా ఉన్నారు. ఈ పక్కన ఉమెన్ అయితే అదే రంగుల్లో 45 చూస్తా ఉన్నారు. అంటే విషయం ఏంటంటే వాళ్ళు చూసే ఆ చూపు ఎంత తేడా ఉందో చూడండి. ఉదాహరణకి వీళ్ళిద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారండి. జనరల్ గా ఏమంటాడు, అమ్మ బాబోయ్ నీతో షాపింగ్ వస్తే నాకు తలనొప్పి, బాబోయ్ నువ్వు చంపేస్తావు అని అంటాడు. కారణం తెలుసా? వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు ఆకుపచ్చ రంగు చీర పెట్టు అంటారు. ఆకుపచ్చ రంగులో వాళ్ళు చూడగలిగింది 6 రంగులైతే మనం చూడగలిగింది ఒకే ఒక రంగు. ఏ చూస్తే అరే గ్రీన్ శారీ పెడుతుంది కదా, ఓ అది ఇది ఏంటంటే ఆవిడికి ఆ మాస్ గ్రీన్ అనేది మనసులో ఉంది, దాని గురించి ఎత్తుకుతా ఉంది ఆవిడ. మనకి ఆ మాస్ అనేది ఏంటో మనకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతును మనం గుర్తుపట్టాలి. వాళ్ళకి దేవుడు ఇచ్చిన తలాంతుని బట్టి వాళ్ళు చూడగలుగుతున్నారు, మనం చూడలేకపోతున్నాం. నా మనరాలతో నేనేమన్నానంటే, ఈస్టర్కి వెళ్తా ఉన్నాము.
వెళ్తా ఉంటే అమ్మాయితో అన్నాను, మన ఇద్దరం కూడా పింక్ వేసుకున్నాం కదా అంటే, అమ్మాయి అంది, నో తాత, యూఆర్ వేరింగ్ రెడిష్ పింక్ అండ్ ఐఎమ్ వేరింగ్ ప్యూర్ పింక్ అంది. ఊరి 4 ఏళ్ళ అమ్మాయికి అంత డిఫరెన్స్ ఎలా కనపడిందా అనుకుంటే, దేవుడిచ్చిన తలాంతు వాళ్ళకి, దేవుడిచ్చిన తలాంతు. అందుకునే ఈ యొక్క షాపింగ్కి వెళ్ళినప్పుడు విసుక్కోవద్దు. ఆవిడ యొక్క తలాంతుని బట్టి అప్రిషియేట్ చేస్తామండి. ఇంకో విషయం తెలుసా, ఆ షాప్ లో అమ్మేవాడికి తెలుసు, ఎందుకంటే ఎంతమందిని చూశాడు. మనం మన భార్యతో పాటు వెళ్ళి మొట్టమొదటిగా ఆ యొక్క శారీస్ రంగులు చూస్తా ఉంటే ఆయన ఎంత మందిని చూశాడు. అందుకనే ఆయన కూడా ఓపికగా పడేస్తా ఉంటాడు. వెళ్దామండి అన్న మాట వస్తే చాలు, మళ్ళీ ఒక డజన్ అదే రంగులో పడేస్తా ఉంటాడు. అర్థం ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. అయితే మనం ఏంటంటే, ఏంట్రా ఈ గ్రీన్ లో ఇన్ని రకాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతా ఉంటాం. సరే, ఆ తర్వాత ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ డిఫరెన్సెస్ ఇందాక కరుణశ్రీ గారు చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఈ యొక్క విభేదాలు ఎందుకు వస్తాయి ఏంటి అన్న విషయం గురించి మనం ఆలోచిద్దాం. 1-2 చిన్న విషయాలు మీతో చెప్దామని అనుకుంటున్నాను, కొంత జాగ్రత్త కోసం. కొద్ది జాగ్రత్త ఏంటంటే, అది మరి ఇంతకుముందు కరుణశ్రీ గారు చెప్పినప్పుడు స్త్రీలు వెంటనే మర్చిపోరు అని చెప్పారా? చెప్పండి. వెంటనే మర్చిపోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడిచ్చిన తలాంతి ఏంటంటే అలా గుర్తుంచుకుంటారు. అందుకనే ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అంట, డాక్టర్ గారు నేను మర్చిపోతున్నానండి అంటే, అప్పుడు డాక్టర్ అంట, నువ్వు మర్చిపోతున్నావా? అయితే ఒక పని చేయవయ్యా, నువ్వు వెళ్ళి నీ భార్య చేసిన ఒక్క తప్పు ఆవిడ గుర్తు చెయ్యి, పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు నువ్వు ఏ తప్పులు చేసావో ఆవిడ చెప్పుద్ది అన్నాడు. అంటే వాళ్ళకి ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ ఆ యొక్క జ్ఞానం, అది ఎక్స్ట్రాడినరీ జ్ఞానం. వాళ్ళకి గుర్తు పెట్టుకోవడం అనేది వాళ్ళకి చాలా సర్వసాధారణమైన విషయం. అందుకనే వాళ్ళు గుర్తు పెట్టుకోగలరు అన్న విషయము మనం గుర్తు పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ గురించి రీజన్స్ చూద్దాం. ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అనేది దాన్ని మనం చూద్దాము. ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఒక్కొక్కసారి పెద్ద పెద్దవే అవ్వక్కల్లా, చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ట్రివియల్ మ్యాటర్స్ అని అన్నాను. అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేటప్పుడు ఇవి ఒక ఉప్పు దగ్గర నుండి ఆధ్యాత్మికమైన ప్రాబ్లమ్స్ వరకు కూడా అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఉప్పు వేయడం మర్చిపోయారు అనుకోండి, అదే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అయిపోవచ్చు, అదే ఒక పెద్ద తగాదా అయిపోవచ్చు. అందుకనే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది మనం చెప్పలేము. ఎంత చిన్న విషయంలో కూడా రావచ్చు. మేము గుడివాడ నుండి బందరు రెగ్యులర్ గా నేను కమ్యూట్ చేసేవాడిని, అంటే నోబెల్ కాలేజీలో పనిచేసేవాడిని. నా భార్య ఇక్కడ కేటీఆర్ ఉమెన్స్ కాలేజీలో పనిచేసేది కాబట్టి మేము గుడివాడలో సెటిల్ అయిపోయి రోజు నేను ట్రైన్ లో వెళ్ళొచ్చేవాడిని. నాతో పాటు ఇంకో లెక్చరర్ కూడా వచ్చేవాడు. నేను ఆయన కలిసి భోజనం చేసేటప్పుడు ఆయన కూరల్లో సగం నాకు, నా కూరలో సగం ఆయనకి ఇచ్చేవాడు. సరే, ఇలా మేము తింటా ఉంటే ఒక రోజు ఏమైందంటే ఆయన ఆశ్చర్యపడి నా ముఖం చూస్తా ఉన్నాడు. ఎందుకంటే సంహౌ కూరలో ఉప్పు వేయడం, మా కూరలో ఉప్పు వేయడం మర్చిపోయారు. నేను కామ్గా తింటా ఉన్నాను. తింటా ఉంటే ఆయన నా మొహం చూస్తా, ఏంటన్నా ఏం జరగలేదా అన్నాడు. ఏముంది నాన్న, మనం ప్రార్థన చేసుకున్నాం కదా, తింటున్నాం, దేవునికి వందనాలు తెలియవచ్చాడు. ఓ అన్ను భలే ఉందన్నా, నువ్వు ఎంత ఆశ్చర్యం, ఇది ఉప్పు లేదు కదయ్యా అంటున్నాడు. ఏముందయ్యా, కొంపలు మునిగింది ఏముంది, ఒక రోజు ఉప్పు లేకపోతే ఏమవుతుంది అన్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్దవి చేయొచ్చు. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న విషయాల్ని చిన్న చిన్న వాటికనే చూద్దాం. కొంపలేం మునిగిపోలేదు. ఒక రోజు ఉప్పు లేకుండా తింటామంటే బాధపడిపోయాం అనుకోండి, కొంతకాలం తర్వాత ఉప్పు తినద్దంటాడు డాక్టరు. అప్పుడేం చేస్తాం, చచ్చినట్టు తింటాం. అందుకనే ఏదన్నా జరిగితే దాన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు, దాన్ని సింపుల్ గా తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. ఒక్కోసారి
చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా కాన్ఫ్లిక్ట్స్ దారితీస్తాయి. ఎందుకంటే ఒక ఆయన అంట, ఏ నువ్వు కళ్ళద్దాలు పెట్టుకోలేదేంటి అన్నాడంట భార్యతో. అంటే ఆవిడ నీ పెట్టుకున్నాను కా అంటే, ఓహో నేను కళ్ళద్దాలు పెట్టుకోలేదు కదా అన్నాడంట. కాబట్టి ఒక్కోసారి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమవుతాయంటే అది ఎదుటి వాళ్ళ తప్పుల్ని చూసేవిగా ఉంటాయి కానీ మన తప్పుల్ని బయట పెట్టేవిగా ఉండవు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, గాయపరచకూడదు. చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఒక హర్ట్ ఫీలింగ్ వచ్చే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ చాలా కష్టం. అది మళ్ళీ తీరడం చాలా కష్టం. అందుకనే తొందరపడి గాయపరచొద్దు. తొందరపడి గాయపరచొద్దు. ఒక్కోసారి మనకి ఏంటంటే బ్రహ్మాండమైన విట్ ఉందనుకుని వెటకారంగా మాట్లాడడం చేస్తా ఉంటాం. ఒక ఆయనకి భార్యకి తలనొప్పితో బాధపడతా ఉంటే, ఎప్పుడు తలనొప్పి అంటాది, నాకు రాలేదు రాదే చూసావా అని వెటకారంగా అంటే ఆవిడ కడుపు మండిందంట. ఈ తలకాయ ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది అన్నదట అంత నొప్పిలో కూడా. ఏమవుతుందంటే ఈ యొక్క హర్ట్ ఫీలింగ్స్ మనం పని కట్టుకుని గాయపరిచే వాళ్ళంగా ఉన్నట్టయితే ఆ గాయాలు తీరడం చాలా చాలా కష్టం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఈ యొక్క ఇన్సెన్సిటివ్ కామెంట్స్ అంటే ఈ విజ్ఞత లేని మాటలు, ఇనబిలిటీ టు అడ్జస్ట్ అంటే మనం చిన్న చిన్న వాటికి ఆ ఈ చిన్న వాటికి అడ్జస్ట్ అవ్వడం. భార్యాభర్తలు అనే వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరతలు ఉంటాయి. ఉదాహరణకి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెడితే భార్యకి పడదండి, ఆవిడకి ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఆవిడకి ఆయాసం. ఫుల్ స్పీడ్ లో పెడితే ఎప్పుడు వద్దంటుంది. నీకు ఫుల్ స్పీడ్ లో పెట్టకపోతే నిద్ర పట్టదు. అయితే అని పక్క రూమ్ లోకి వెళ్ళి పడుకుంటావా? కాదు. మనం ఏం చేయాలంటే ఒక అండర్స్టాండింగ్ రావాలి. అమ్మా, ఫుల్ స్పీడ్ లో పెట్టకపోతే నాకు నిద్ర పట్టదు, నీకు తక్కువలో పెడితే కానీ నిద్ర పట్టదు. కానీ ఒకవేళ ప్రయత్నం చేద్దామా, మధ్యలో 3లో పెడదామా లేకపోతే 2లో పెడదామా? అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయ్యి భార్యాభర్తలు కలిసి ఉండి ఆ ప్రేమను పంచుకోవడంలో, కష్ట సుఖాలు పంచుకోవడంలో కూడా భార్యాభర్తలు అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్నట్లయితే ఇటువంటివి కాన్ఫ్లిక్ట్స్ కి దారి తీస్తాయి అని మనసులో పెట్టుకుంటే మనంతట మనమే జాగ్రత్తగా ఉంటాం. ఆ తర్వాత ఈ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా మనం ఏమన్నా అవాయిడ్ చేయగలమా? వీటిని మనం దృష్టిలో పెట్టుకుని కాన్ఫ్లిక్ట్స్ రాకుండా మనం ఏమన్నా అవాయిడ్ చేయగలమా అని ఆలోచిస్తే అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఎలాగా? ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే మనం చేసే పని సామాన్యమైన పని కాదు. మనం అనుకుంటాం మనం రుస్తుం, మనం చేయగలిగింది ఎవడు చేయగలడు అని అనుకుంటాం అనుకో. చెప్పండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్తారు, బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తారు, అందరిని ఊపి పారేస్తారు. వాళ్ళు అసలు అబ్బా అయ్యగారు ఏం మాట్లాడేది అంటారు. కాబట్టి మీరు ఎటువంటి సంతోషంతో వస్తున్నారంటే మనలాగా మాట్లాడేవాడు ఎవడు లేడురా అనుకుని వస్తా అన్నారు. సరే, ఓకే, మీరు బాగా మాట్లాడతారు, దేవునికి వందనాలు. అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే మీరు బయటికి వెళ్ళారండి, జాబ్ చేసుకున్నారు, సేవ చేస్తా ఉన్నారు, బయట పనులు చేసుకుని వస్తున్నారు, బజార్ తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తున్న విషయాలే. అయితే ఇంట్లో వాళ్ళు కూడా చేసే వాటిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఉదాహరణకి వాళ్ళు వంట చేస్తున్నారండి, మీకు వంట వచ్చుండదు, నాకు వంట వచ్చు, అందుకనే నేను కూడా ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి వంట వస్తే వచ్చి ఉండొచ్చు, గిన్నెలు తోమడం, ఊడవడం, బట్టలు ఉతకడం, ఆరేయడం, తీసి మర్ర పెట్టడం, పిల్లల్ని సముదాయించడం, ఇవన్నీ ఆలోచిస్తా ఉంటే భయమే. నాకు ఓడవడం కష్టం, ఓడవడం అసలు రాదు. అంట్లు తోమడం కూడా కొంచెం కష్టమే, కానీ అంట్లు తోమడం పర్వాలేదు. ఒకసారి మా సర్వెంట్ రాకపోతే నేనేం చేశానంటే వెళ్ళి స్టీల్ గ్లాసులు, స్టీల్ ప్లేట్లు, ఇట్లా చిన్నవన్నీ కూడా శుభ్రంగా తోమి అక్కడ పెట్టా. తర్వాత నా భార్య వెళ్ళి మామూలుగా తోముతా ఉంది. నేను అనుకుంటా ఉన్నాను, అరే ఇన్ని గ్లాసులు, ఇన్ని స్పూన్లు, ఇన్ని ప్లేట్లు తోమాను కదా, మరి తోమాము అని అందే అని అనుకున్నాను. వెళ్ళి అడిగా, ఇవి తోమాను. అయితే ఏముందంటే మిగతా చూడు ఎన్ని ఉన్నాయో అంతే. కాబట్టి
విషయం ఏంటంటే వాళ్ళ పని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చాలా చాలా కష్టతరమైనది అనేది అనుకున్నట్టయితే మనము ఒకరినొకరు గౌరవించుకోవచ్చు. తర్వాత ఒకవేళ నిజంగానే మనం ఖచ్చితంగా గౌరవించాలి ఎలాగా అని ఒకవేళ మీరు అనుకున్నట్టయితే దానికి ఒక మార్గం ఉంది. ఏంటంటే స్విచ్చింగ్ రోల్స్. అమ్మ, ఈ 2 రోజులు నేను ఈ పనులన్నీ చేస్తాను, నువ్వు సేవకెళ్ళు. నేను ఎలాగైతే సేవకెళ్ళి వచ్చి చక్కగా రిలాక్స్ అవుతున్నానో అదే విధంగా నువ్వు కూడా రిలాక్స్ అవుదువు గాని నీవు చేసిన పనులన్నీ చేస్తాను అని ఒక్కసారి ఆలోచించండి. చేయగలమా? చేయలేము. చాలా కష్టం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆవిడ ఎంత కష్టపడి ఇంట్లో పనిచేస్తుంది అనే విషయం అర్థమవుతుంది. ప్రియులారా, గుర్తుంచుకోండి, భార్యకు ఉన్న ఆ యొక్క తలాంతుల్ని నొక్కేయకూడదు. భార్యకున్న తలాంతుల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి వాళ్ళు పార్టిసిపేట్ చేసేలాగా చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకున్న తలాంతుల కన్నా మంచి తలాంతులు వాళ్ళకు ఉంటాయి. ఉదాహరణకి నా భార్య నాకంటే బాగా మాట్లాడుతుంది, నాకంటే ఎక్కువగా చదువుతుంది. తన యొక్క మెటీరియల్ సామాన్యంగా ఉండదు. ఎందుకంటే విస్తారంగా తను చదివి తను చెప్పే యొక్క మాటలన్నీ కూడా చాలా అద్భుతమైన రీతిలో ప్రయోగించగలదు. నాకు ఆ సంగతి తెలుసు. కాబట్టి నేనేం చేస్తానంటే ఒకవేళ మా ఇద్దరికి కూడా ఒకవేళ మాకు ఇన్విటేషన్ వచ్చి ఇద్దరు ఒకే టైంలో మాట్లాడాల్సి వస్తే నేను తనకి అవకాశం ఇవ్వాలి అని చూస్తాను. నేను పక్కకు తప్పుకుంటాను. కారణం ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. అది నా ఆశ. కాబట్టి భార్యలో ఉన్న తలాంతులను గుర్తించి ఎంకరేజ్ చేయాలి. భార్యలో ఉన్న తలాంతుల్ని ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనము న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. సరే, మనం ఇక కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేయడం కోసం కదా మనం చూసేది. ఏం చేయాలనేది ఓకే. ఇప్పుడు బీ సెన్సిటివ్ టు ద డేంజర్ సిగ్నల్స్ అని అన్నాను. అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భార్యాభర్తలు అరుచుకోకుండా ఉండరు కదా. అరుచుకుంటా ఉన్నప్పుడు హీట్ పెరుగుతా ఉంటది. హీట్ పెరుగుతా ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు డేంజర్ సిగ్నల్ ని గుర్తించినట్టయితే నువ్వు తగ్గు. కూల్ డౌన్. నువ్వు తగ్గాలి. ఎందుకంటే నువ్వు గుర్తించావు కాబట్టి. ఎందుకంటే ఈ యొక్క హీట్ పెరిగిపోయినట్టయితే అది చల్లారడం చాలా కష్టం. అందుకని ఒకవేళ నువ్వు భార్యవైనా భర్తవైనా హీట్ కనపడితే సాధ్యమైనంత వరకు కూల్ అవ్వాలి. తర్వాత వాయిస్ తగ్గించాలి. తర్వాత ఈ యొక్క బంధాలు చెడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కసారి మన యొక్క ఇండ్లలో మంచి హ్యూమర్ ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే నవ్వుతా మొహం. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు చాలా చాలా సీరియస్ గా ఫేస్ పెడతారు. లాంగ్ ఫేస్ అంట. ఎందుకు అంత లాంగ్ ఫేస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన ఈ యొక్క నవ్వుని, సంతోషాన్ని దేవుడు తీసేసాడా? కాబట్టి మనము దేవుల్లో ఉంటూ మనం దేవుని బిడ్డలమై ఉంటే మన ముఖాల్లో సంతోషం కనపడాలి. కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. సంతోషమైన అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంచాలి. నవ్వుతా మాట్లాడండి, సొమ్మేం పోయింది? నవ్వుతూ మాట్లాడండి సార్, సొమ్మేం పోయింది? చక్కగా ఊరికనే ఇంటికి రాగానే అమ్మా నువ్వు చేయని పనులన్నీ లిస్ట్ ఎందుకు చెప్తావు చెప్పు. అమ్మా రాగానే కొంచెం కాఫీ ఇచ్చి చక్కగా ఏం జరిగిందండి అని ఎంక్వైరీ చేస్తే కూల్ అయిపోతాడు కదా. మెల్లిగా చెప్పు, తప్పేం లేదు. కాబట్టి ఇద్దరు కూడా ఈ యొక్క మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి మనం వంతు చేయాలి. తర్వాత థింక్ పాజిటివ్. ఎప్పుడు నేను తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరిగితే ఇలా ఎందుకు జరిగింది అంటే అరే మరి పెద్ద దాని విశేషం ఎందుకు చేసుకోవాలి, మనం ఏదో జరిగి ఉంటుందిలే కానీ అన్న టైప్ లో మనం దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ లో తీసుకునేలాగా ఉండాలి. తర్వాత చాలా చాలా ప్రాముఖ్యమైన
అంశానికి వస్తున్నాను. ఇది చాలా కష్టమైంది, కానీ చాలా విలువైంది. ఏంటయ్యా అదంటే ఆస్క్ ఫర్ ఫర్గివ్‌నెస్. క్షమాపణ అడుగు. చాలా కష్టమైందండో. నేను చెప్తున్నా కదా! చాలా చాలా కష్టమైంది. కానీ క్షమాపణ అడగడం ఏమవుతదంటే ఆ యొక్క కాన్ఫ్లిక్ట్స్‌ని దారి చాలా తొందరగా సాల్వ్ చేస్తుంది. అయితే కొంతమంది క్షమాపణ అడగడం నోటి నుండి రాదు. ఉదాహరణకి నేను క్షమించు అని అడగడం చాలా కష్టం నాకు. అయితే నేను ఒకటి చేయగలను. ఏంటంటే క్షమించు అన్న అన్న దాన్ని నా యొక్క జీవితంలో చూపించగలను. అంటే నేను దుఃఖపడుతున్నాను, నేను చేసిన దానికి నేను సిగ్గుపడుతున్నాను, నేను చేసింది తప్పు అని నా భార్య గ్రహించేలాగా నేను చూడగలను. కాబట్టి క్షమాపణ అంటే ఊరికే పైన క్షమాపణ అడగడం కాదు. అది ఇంపార్టెంట్ కాదు. ఒకాయన అన్నాడు, ఇలా క్షమించమని అడగాలి అంటే ఇంగ్లీష్‌లో అడగమంటారా అండి? తెలుగులోనా అన్నాడు. ఇంగ్లీష్‌లో అయితే సారీ అంటే సరిపోయింది. ఎందుకంటే ఒకవేళ కాలు ఎవడైనా తొక్కినా, ఒకవేళ కొద్దిగా మనం టచ్ అయినా సారీ అంటాం. పెద్ద విశేషం కాదు. అందుకనే సారీ అనలో ఆ యొక్క సీరియస్‌నెస్ లేదని తెలుసు. కానీ అది కాదు. గుండెల లోతుల నుండి వచ్చే క్షమాపణే అది నిజమైన క్షమాపణ అడగడం. కాబట్టి అది ఏంటి విషయం అంటే క్షమించమని అడిగితే అది గొప్ప సొల్యూషన్‌గా ఇస్తుంది. అందుకనే మీరు ఏం చేస్తున్నారు అనే విషయం గుర్తించండి. ద సేమ్ సన్ దట్ హార్డెన్స్ ద క్లే మెల్ట్స్ ద ఐస్. అంటే సూర్యుడు ఒకడే. సూర్యుడు ఒకడే. ఒకవేళ ఆ యొక్క రాగిడి మట్టితో ఏర్పరిచిన ఒక గుండెను అక్కడ పెడితే అది గట్టిగా రాయలాగా చేయగలదు. లేదు అక్కడ ఒక ఐస్‌ని పెడితే కరిగి నీరైపోయేలా చేయగలదు. ఏంటి తీసుకుంటారు? సన్ ఒకటే, సిట్యుయేషన్ ఒకటే, కానీ ఐస్ లాగా ఉంటారా? కఠినమైన రాయిలాగా అవ్వడానికి మీరు ఆప్ట్ చేస్తారా? ఆప్షన్ మీది. అందుకనే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇవి ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల్లో కూడా ఉంటాయి. అందుకని మొట్టమొదటిగా కాన్ఫ్లిక్ట్స్ అనే వాటిని విభేదాలు ప్రతి ఇంట్లో ఉంటాయి అన్న దాన్ని మనం చూసుకోవాలి. మన ఇంట్లోనే కదా, అరే ఏంటండి మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నాం, ఏంటి మేమేమి ఏమన్నా పాపం చేసామా, తప్పు చేసామా, రాంగ్ గా మ్యారేజ్ చేసుకున్నామా, ఏమైంది, దేవుని చిత్తం సరిగా లేదా, ఓ పెద్ద పెద్ద క్వశ్చన్స్ వెళ్ళిపోకండి. ప్రతి ఇంట్లో కూడా విభేదాలు ఉన్నవే. అది కాబట్టి మనం మానవ మాత్రులం కాబట్టి మనం ఈ యొక్క విభేదాలు ఉంటాయి అన్నది ఒకటి చూసుకోవడం. తర్వాత ఇంకోటి చెప్పనండి, విభేదాలు ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. చాలా ఆశ్చర్యం. ఇప్పుడు నాకు గార్డెనింగ్ చాలా ఇష్టం. గార్డెనింగ్ ఇష్టము. అయితే నా భార్యకి గార్డెనింగ్ ఇష్టం అయితే అయింది కానీ నువ్వు చేసేది ఏంటంటే నువ్వు ఆకుకూరలు, పళ్ళు, పువ్వులు వీటిని పండించు. న్యాయమే కదండి గార్డెనింగ్ లో. అయితే నాకు గార్డెనింగ్ నేను చెప్తే మీకు కూడా కోపం రావచ్చు. ముళ్ళ మొక్కలను పెంచుతా ఉంటారండి మీరు. ఆ ముళ్ళ మొక్కలు రకరకాల ముళ్ళ మొక్కలను తెచ్చి క్యాక్టై. ఆ క్యాక్టై ఎక్కడో పోయి అడిగితే 10,000, 20,000 చెప్తారు, 5,000 చెప్తారు. ఇలాంటి రేట్లు ఉంటాయి. నేను ఒకసారి ఇది చూడు, ఇది 10,000 ఉంటుంది తెలుసా అంటే అమ్మి చూడు అంది. అమ్మితే ఎవడు కొంటాడు? మనం కొనుక్కోవాలని కొంటాడు, 10,000 తీసుకుంటాడు. కాబట్టి ఏది ఏమైనా తను అన్నది దాంట్లో పాయింట్ ఉంది. కొంతకాలానికి నాకు అర్థమైంది. అవును నిజమే కదా, ఆకుకూరలు పండించుకుంటే మనం బయట నుండి ఆకుకూరలు తేవాల్సిన పని లేదు కదా. నిజంగానే ఈ రకంగా నేను మొదలుపెట్టిన దగ్గర నుండి కొన్ని సంవత్సరాలు బట్టి ఆకుకూరలు బయట నుండి కొనలేదు. కనీసం 4-5 సంవత్సరాలు బట్టి ఒక్క ఆకుకూర బయట నుండి కొనలా. చక్కగా మల్లెపూలు బోలెడు మల్లెపూలు పూస్తా ఉన్నాయి. ఆ మల్లెపూలు మరి పెద్దగా పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మా సర్వెంట్ చక్కగా వాటన్నిటిని తీసుకెళ్లి చర్చ్ లో డెకరేట్ చేయడానికి ఉపయోగిస్తా ఉంటుంది. అలాగా ఏదైనా సరే ఒక రకంగా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి. కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి అవి సహాయపడతాయి. తర్వాత భార్యాభర్తల సంబంధాలు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు ఈ యొక్క కొంతమంది కొన్ని రకాల ప్రజలు ఉంటారు అనే విషయం గురించి మనం కొద్దిగా దాని గురించి ఆలోచిద్దాం. ఏంటి, కొంతమంది భార్యాభర్తల మధ్య కొంచెం తేడా వచ్చింది అనుకోండి, చెప్పిన మాట వెళ్ళి లేకపోతే చెప్పిన చీర తేలా,
లేకపోతే ఇంకోటి ఏదో చేయాల. వెంటనే అలిగే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసారా? భార్యాభర్తల్లో ఒకరు అలగడం చూసారా? అలుగుతారా? బొంగమూతి పెడతారా? పడుకుంటారా? దుప్పటి కప్పుకుంటారా? కాబట్టి అలిగే వాళ్ళని ముడుచుకుపోయే నైజం ఉన్నవాళ్ళు, వీళ్ళు ముడుచుకుపోయే నైజం ఉన్నవాళ్ళు. అంటే ముడుచుకుపోయే నైజం ఉన్నవాళ్ళు తప్పు పాపులు అని అనడానికి నేను ఇది చెప్పడంలా. తొందరగా ఇంట్రావర్ట్స్ అంటాం. చక్కగా ఈ ఇంగ్లీష్ లో ఈ టర్మ్ చాలా బ్యూటిఫుల్ గా అర్థమవుతుంది. ఇంట్రావర్ట్స్ అని అంటాం. అంటే బయట పడరు, గప్చిప్గా ఉంటారు, పెద్ద మాట్లాడరు. కాబట్టి అటువంటి నైజం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని తాబేల్లాగా ముడుచుకుంటారా అని అంటారు అన్నమాట. సరే, రెండో రకాన్ని చూస్తే, సరే రెండో రకాన్ని చూస్తే వాదంలో నేనే గెలవాలి, నాదే అప్పర్ హ్యాండ్ అనేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అన్న నైజం ఉన్న వాళ్ళని, ఇటువంటి నైజం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొంతమంది జిత్తులు మాదిలాగా ఉంటారు. అంటే వాళ్ళు చేసే పనులు పారదర్శకంగా ఉండవు, ఏదో ఒకటి చేయడానికి. సరే, ఇప్పుడు ఇట్లా చెప్పుకుపోతా ఉంటే దీనికి అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఉదాహరణలతో చెప్పడం నేను మంచిది. ఉదాహరణకి మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్న ముడుచుకుపోయే నైజం గురించి మాట్లాడు. మనం 1 రాజులు 21:4 చూసినట్టయితే, అహాబు నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోట కావాలని అడుగుతాడు. అడిగితే ఆయన ఇవ్వను పొమ్మంటాడు. నా పిత్రార్జితం నేను ఇవ్వనయ్యా అంటాడు. అహాబు ఎవరు? రాజు గారు. కాబట్టి ఆయన ఏం చేయాలి? పోట్లాడాలి, లేకపోతే కఠినంగా ఉండాలి, లేకపోతే డామినేట్ చేసి లాగేయాలి. అయితే అతను ఏం చేశాడంటే, అక్కడ రాయబడింది, బొంగమూతి పెట్టుకుని ముడుచుకుని అతను అన్నం తినకుండా దుప్పటి కప్పుకుని పడుకున్నాడంట. కాబట్టి అటువంటి నైజం ఉన్నవాళ్ళు, అందుకనే ఇది నెగటివ్ ఎగ్జాంపుల్ కదా. మంచోళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణకి నేను ఇంట్రావర్ట్, నేను కూడా పెద్దగా మాట్లాడు, నేను కూడా ఈ యొక్క విషయాలు తొందరపడి బయటపడను. కాబట్టి ముడుచుకుపోయిన నైజం పాపుల యొక్క నైజం కాదు. కాబట్టి ఒక ఉదాహరణ మీ ముందు పెట్టాను అంతవరకు. ఆ తర్వాత నేనే గెలవాలి అన్న నైజం అక్కడే కింద చూసినట్టయితే, యెజబెల్ ఏం చేస్తాడంటే, వచ్చి ఎందుకు పడుకున్నావు అని అడుగుతుంది. పడుకున్నావు అంటే, చూడు నా పోతే ఏమన్నాడు అన్నాడు. ఏంటాయి రాజువా ఇంకేమన్నా? నువ్వు లే, శుభ్రంగా భోంచేయి, నేను వచ్చేట్టు చూస్తాను. టప రాసేసి రాజు ముద్ర వేసి ఆయన చంపేయండి రా బాబు అని ప్లాన్ వేసి పడేసి ఆయన చంపి పారేశాడు. చంపేస్తే ఇదో లైన్ క్లియర్, ఓ నువ్వు ద్రాక్ష తోటలు తీసుకో హ్యాపీగా. కాబట్టి ఇది కూడా నెగిటివ్ ఎగ్జాంపుల్ కదా, ఇది కూడా నెగిటివ్ ఎగ్జాంపుల్. మరి దీంట్లో పాజిటివ్ గా ఉండరా? వీళ్ళు ఏంటంటే, వీళ్ళు నేనే గెలవాలన్న నైజం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఉదాహరణకి మన పౌలు గారు చాలా అగ్రెసివ్. ఆయన ఒకటి అనుకుంటే ఇక దానికి తిరగలేదు. ఇప్పుడు బర్నబాని తీసుకెళ్లాడు, బర్నబాతో పాటుగా మార్కుని తీసుకెళ్లాడు. మార్క్ ఏం చేశాడంటే, ఆయన మార్గ మధ్యలో వెళ్ళిపోయాడు, కారణం ఏదన్నా కానీ. మళ్ళీ తర్వాత బర్నబా ఆయన్ని తీసుకొచ్చి మనం వెళ్దాము అంటే, ఓ పక్క పెట్టు అని తీసిపడేయి, వాడు మనల్ని మోసం చేసిన వాడిని మనం తీసుకెళ్తామా? అక్కర్లేదు పోవన్నాడు. అంటే అలాగా ఆయన యొక్క డామినేషన్ ఏంటంటే, ఎవరు? బర్నబా సీనియర్. ఆయన పౌలుని తీసుకొచ్చి ఆయనకి అన్ని విషయాలు చేసినవాడు. అయితే సీనియారిటీ లేదు, ఏం లేదు, దేవుని కోసం నిలబడేవాడు, పారిపోయేవాడు, మనకు కావాల్సిన అవతల పో అన్నాడు. కాబట్టి నేనే గెలవాలనే నైజంలో దేవుని కోసం జీవితం ఉంటున్న వ్యక్తిని నేను ఇప్పుడు మీకు పరిచయం చేశాను. కాబట్టి అది జిత్తులో వారి నైజం అనేది మంచి నైజం కాదు. ఉదాహరణకి గేహజీ ఏం చేశాడంటే, నయమాన్ దగ్గరికి వచ్చి, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన కుష్ఠరోగం బాగా అయ్యేట్టుగా చేసుకున్నాడు, మనకు తెలిసి విషయం. అయితే ఆయన ఏదో బహుమతులు ఇస్తానంటే ఎలీషా అన్నాడు, అక్కలేదు పో అన్నాడు. పటమరా వెళ్ళిపోతుంటే గేహజీకి ప్రాణం లొక్కలొక్క కొట్టుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా
ఇప్పుడు గెస్ట్లు వచ్చారు, మాకు కొంత కావాలంటే అడిగిన దాన్ని డబుల్ ఇచ్చి పంపించాడు. అయితే అతను చెప్పిన అబద్ధాలకి ఎలీషా ఏం చేశాడంటే, నయమానికి వదిలిపెట్టిన కుష్టు నీకు వస్తుంది అన్నాడు. చూసారా, జిత్తులు మారి నైజం అనేది అది దేవునికి ఇష్టమైన నైజం కాదు, డెఫినెట్ గా ఇష్టమైన నైజం కాదు. అటువంటి నైజం కలిగిన వ్యక్తులుగా ఉండకూడదు. ఉదాహరణకి ఎలాగ ఈ జిత్తులు మారి నైజం ఉంటుంది అంటే, ఉదాహరణకి చాలా చిన్న విషయం చెప్తాను. నువ్వు సాయంత్రం బజార్ మార్కెట్ కి తీసుకెళ్తాను అని చెప్పాడు మన ఆ వ్యక్తి. చెప్తే ఆయన మర్చిపోయాడు, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటా ఉన్నాడు. ఇంటికి రాగానే భార్య కోపంగా ఉందని గమనించాడు. గమనించి ఏమన్నట్టు, మనం అనుకున్నాం కదా బజార్కి వెళ్దామని, మా మేనేజర్ చూడు ఇప్పటి వరకు నన్ను కూర్చోబెట్టాడంటే, ఆవిడంది ఇప్పటి వరకు మీ మేనేజర్ ఇక్కడే నీ గురించి వెయిట్ చేశాడయ్యా, ఏమైంది? అంతవరకు నువ్వు ఏదో ఒకటి ఈ మభ్య పెడదాము అని అనుకుని చెప్పిన విషయాలు ఏమైంది? నీ యొక్క ఇంటిగ్రిటీ భార్య ముందు పోయింది, నీ యొక్క యథార్థత భార్య ముందు పోయింది. అంటే సొల్లు చెప్తాడు, సోది కబురు చెప్తాడు, ఇతని మాట మీద నమ్మకం లేదు, ఇతను నిజం పలకడు, ఎస్టాబ్లిష్ అయిపోదా? అందుకునే జాగ్రత్త, అందుకునే జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క ఊరికే కవరేజ్ ఇవ్వకండి, కవరేజ్ ఇచ్చి లేనిపోని చికాకులో పడకండి. ఆ తర్వాత సర్దుకుపోయే నైజం, ఈ నైజం ని మనం చూసినట్టయితే అననీయ సప్పైరా ఉన్నారు. అననీయ సప్పైరా వాళ్ళిద్దరు కూడా చక్కగా సర్దుకుపోయారు. ఏంటి, వాళ్ళు తిన్నగా తీసుకొచ్చి ఆ డబ్బుల్ని కంప్లీట్ గా అన్ని పెడుతున్నాము అని పెట్టారు. అయితే అననీయ అబద్ధం చెప్పాడు, ఆయన చచ్చిపోయాడు. సప్పైరా అబద్ధం చెప్పింది, ఆవిడ చచ్చిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే అబద్ధానికి ఇద్దరు చేతులు కలిపారు. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, ఈ భార్యాభర్తలు చెడ్డ పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి చేద్దాము అని అనుకోవద్దండి దయచేసి. ఎందుకంటే భర్త తప్పుడు మార్గంలో వెళ్తా ఉండొచ్చు, భార్య కరెక్ట్ చేయాలి. భార్య తప్పుడు మార్గంలో వెళ్తా ఉంటే భర్త కరెక్ట్ చేయాలి. దానికోసం ఒకరిని ఒకరు కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అడ్డమైన దానికి సర్దుకుపోయే నైజం అనేది మనం పెట్టకూడదు. అయితే సర్దుకుపోయే నైజంలో తప్పేమైనా ఉందా అంటే అన్నిటి విషయాల్లో లేదు. ఉదాహరణకి అబిగయలు ఏం చేసిందండి, ఈ యొక్క నాబాలు అతను దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. దావీదు అతను చంపేద్దామని వస్తామంటే అబిగయలు ఏం చేసిందంటే చాలా తెలివితేటలతో ఆ యొక్క సిచ్యువేషన్ తప్పించింది. కాబట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ యొక్క తెలివితేటలు అంటే భర్తకు వ్యతిరేకంగా పోతావా నువ్వు అంటే లేదు, ఆ సిచ్యువేషన్ ని ఆవిడ యొక్క జ్ఞానంతో సేవ్ చేయగలిగింది. అందుకని ఈ సర్దుకుపోయే నైజాన్ని మనం ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఆ చివరికి పరిష్కరించే నైజం అనే దాని గురించి చూద్దాం. ఈ పరిష్కరించే నైజం యాక్చువల్ గా చాలా మంచి నైజం. ఏంటంటే బర్నబా యొక్క నైజం ని మనము అనుకోవచ్చు. ఎలాగా, సమస్యని ఎదుర్కొంటాడు, సమస్య జీవితంలో సహజమని అనుకుంటాడు, సమస్య ఏంటో చూస్తాడు, అహానికి సంబంధించి చూడు, ఇద్దరికి మంచి పరిష్కారం చూపిస్తాడు. ఉదాహరణకి చూద్దాం. బర్నబా ఏం చేశాడండి, బర్నబా ఈ యొక్క మార్క్ ని ఆయన తీసుకొస్తానంటే పౌలు ఏమన్నాడు, వద్దన్నాడు. పౌలుతో విభేదించాడు, ఆయన తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత బర్నబా పౌలుని తీసుకెళ్ళిన తర్వాత అతన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడంటే మార్క్స్ వార్త రాయడానికి అతను ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత పౌలు చీకొట్టాడు కదా. అయితే తర్వాత మనం చూస్తే కొలస్సీ 4:10, 2 తిమోతి 4:11 ఎంత చక్కటి మాటలు రాస్తాడు. నా సహోదరుడు అంటాడు, నా తోటివాడు, నాకెంతో ఉపయోగకరంగా అంటే వచ్చేసాడు, లైన్ లోకి వచ్చేసాడు. వాటి పరిష్కరించే మార్గంలో అది గొప్ప విషయం జరుగుతుంది. ఓకే, కాబట్టి సంక్షోభాన్ని పరిష్కరించడం అనేది అన్ని సార్లు మన చేతుల్లో ఉండదు. అయితే సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఏమేం కావాలయ్యా అంటే మనకి వినయం కావాలి, అంటే మనం తగ్గించుకోవాలి. ఆ తర్వాత సాత్వికం కావాలి,
సాధువులాగా యేసు ప్రభు వారు ఎలాగైతే వినయ మనస్కుడై ఉండి సాత్వికంతో కూడి ఉన్నాడు, ఆ రకంగా ఉండాలి. ఆ తర్వాత దీర్ఘశాంతం కావాలి, ఆ తర్వాత ప్రేమ కావాలి. ఇవన్నీ ఉన్నట్టయితే మనం ఈ సమస్యను పరిష్కరించగలం. ఆ తర్వాత ఒక్కొక్కసారి సమస్యలన్నీ పరిష్కరించబడవు భార్యాభర్తల మధ్య. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, ఓసారి అజాగ్రత్తగా ఉండడం బట్టి మనం ఏం చేస్తామంటే సమస్యను జటిలం చేస్తాం. జటిలం చేసినప్పుడు హృదయం పగిలిపోయింది అనుకోండి, హృదయం పగిలిపోతే అతుక్కోవడం చాలా కష్టం. అందుకనే సమస్యని సాల్వ్ చేయడం కోసం దేవుని మీద ఆధారపడితే దేవుడు ఒకటంటాడు, సొల్యూషన్ ఆయన నా కృప నీకు చాలును అంటాడు. నా కృప నీకు చాలును అని అంటాడు. కాబట్టి సమస్య పరిష్కారానికి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది అది గొప్ప పరిష్కారం. ఆయన పరిష్కారం ఇస్తాడు. అయితే కొన్నిసార్లు పరిష్కారం ఇవ్వకపోతే ఆయన తన యొక్క కృపను చూపించేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు నీ జీవితంలో ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించడంలో ఏ విధంగా సహాయపడతాడు అనే దాని గురించి మనం ఆలోచించాలి. సరే, ఇక్కడ నుండి కొన్ని స్లైడ్లు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ ఇగో గురించి మాట్లాడారు. ఇగో అంటే అహం, అది తెలుసు కదా. అహం ఉన్నట్టయితే ఏమవుద్దంట, అహం ఉన్నట్టయితే అది ఒకసారి చూద్దాం. అహం ఉన్నట్టయితే ఇట్ ఈస్ బెటర్ టు లూజ్ యువర్ ఈగో టు ద వన్ యు లవ్. అంటే నువ్వు ప్రేమించే వాళ్ళ విషయంలో నువ్వు అహాన్ని వదిలిపెట్టాయా దాన్ టు లూజ్ ద వన్ యు లవ్. ఒకవేళ నువ్వు అహాన్ని వదిలిపెట్టకపోతే ఓసారి నువ్వు ప్రేమించే వ్యక్తిని కోల్పోతావు. అందుకనే ఈ యొక్క అహాన్ని వదిలిపెట్టినాయనా అని చెప్తున్న చక్కటి స్లైడ్ ఇది. ఆ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ వర్స్ ఏంటంటే, దేవుడంట ఒక మంచి బహుమతిని ఇచ్చాడంట పెళ్ళిలో. ఎవరు? నీ భార్య అనే ఒక అద్దం, అలాగే నీ భర్త అనే ఒక అద్దం. అంటే మిర్రర్ ఇచ్చాడు. ఆ మిర్రర్ లో నువ్వు ఎవరో చూసుకోగలవు. మీరు గమనిస్తున్నారా? నువ్వు ఎవరో చూసుకోవడానికి అనుకూలంగా దేవుడు ఆ మిర్రర్ ని ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మిర్రర్ దేవుడు, దేవా నువ్వు నాకు ఇచ్చావు అని దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకునే వాళ్ళగా ఉండాలి. గాడ్స్ బెస్ట్ వెడ్డింగ్ గిఫ్ట్ టు యూ, ఎ ఫుల్ లెంగ్త్ మిర్రర్ కాల్డ్ యువర్ స్పౌస్. ఆ తర్వాత ఒక ఐడియల్ ఫ్యామిలీ ఏంటయ్యా అంటే ప్రాబ్లమ్స్ లేని ఫ్యామిలీ కాదు, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగిన ఫ్యామిలీ. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరో అదే ఐడియల్ ఫ్యామిలీ. కాబట్టి మనం ఐడియల్ ఫ్యామిలీ కావాలి అని అనుకున్నట్టయితే మనం ఏం చేయాలంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉండాలి. ఏం లేదండి, ఇంత చెప్పుకున్న తర్వాత మనం ఒకే ఒకటి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేయాలి అంటే మనం చేయగలిగింది ఏంటంటే తగ్గించుకుందాం. సాత్వికతో, వినయ మనసుతో తగ్గించుకుని మనం దేవుడు జతపరిచిన ఈ యొక్క సంబంధాన్ని కోల్పోకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చేద్దాం. ఇలా గమనించండి, ఏం చేయాలో చేద్దాం. అనవసరమైన హెచ్చులకలతో, అనవసరమైన హెచ్చులకి వెళ్ళి మాకు తెలిసిన కుటుంబంలో అనవసరమైన ఖర్చులు పెట్టి భర్త అప్పుల పాలైపోయి అమ్మాయికి కావలసినవన్నీ కొనిపెట్టి పిచ్చోడైపోయాడు. ఈ రోజులో పిచ్చి భర్తతో ఉంటా ఉంది, ఆల్మోస్ట్ అడుక్కునే పరిస్థితికి. పిల్లలు గమనించండి, హెచ్చులకు వెళ్ళద్దు. నువ్వు ఎంతలో సంతోషంగా జీవించగలవో అంతలో సంతోషించు. నీకు వచ్చే జీతం నీకు తెలుసు, ఆ జీతంలో ఎలాగ అడ్జస్ట్ కావాలో అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ నువ్వు చర్చిలో ఉన్న చందాల మీద మేము బతుకుతున్నామంటే మాకు తెలియదండి అంటే ఓకే, మినిమం లో బ్రతకాలి. మనకు సంతోషం ముఖ్యం. సంతోషంగా జీవించడానికి మనం దేవుడు ఇచ్చిన ఆ యొక్క సంబంధాన్ని తెగకొట్టే హక్కు మనకు లేదు ప్రియులారా. దేవుడు ఏర్పరిచిన ఆ సంబంధాన్ని తెగకొట్టే హక్కు మనకు లేదు. ఆ హక్కుని మనం ఉల్లంఘించినట్టయితే
దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసుడా అని మాత్రం అనిపించుకో. అందుకునే జాగ్రత్త. మన యొక్క జీవితాలు ఇతరులకి సవాలుగా ఉండాలి. మన యొక్క కుటుంబాలు ఇతరులకు అనేక విషయాలు నేర్పించేవిగా ఉండాలి. మన కుటుంబాల నుండి అనేక మంది నేర్చుకుంటూ వీళ్ళ దేవుడు గొప్పవాడు, వీళ్ళ జీవితాల ఆశ్చర్యం, వీళ్ళ జీవితాల్లో ఉంటున్న ఈ శాంతి సమాధానాలు ఆశ్చర్యం అని చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి. అది దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నది. బ్రహ్మాండమైన మెసేజ్ కాదు, బ్రహ్మాండమైన కదలికలు కాదు, హడావిడి కాదు, అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాలు దేవునికి మహిమ తెస్తూ అనేక మంది మన జీవితాల వైపుకి చూస్తూ వీరి దేవుడు గొప్పవాడు అని అనిపించుకోవాలి. అందుకని సంక్షోభం రాకుండా, కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఎవరు చేయాలయ్యా అంటే మనమే చేయాలి. ఈ రోజున వింటున్న వాళ్ళు మీ యొక్క భార్య మీతో పాటు లేకుండా ఉండి నేనే విన్నాను, నా భార్య కూడా వినుంటే బాగుండే అని అనుకుంటున్నారా? లేదు. దేవుడు మీకు నేర్పిస్తున్నాడు, మీరే తగ్గాలి. దేవుడు మీకు నేర్పిస్తున్నాడు, మీతో మాట్లాడాడు, మీరే సంక్షోభాన్ని సరిచేసే వాళ్ళుగా ఉండాలి. మొదటి స్టెప్ మీరే వేయాలి. ఎందుకంటే మీకు దేవుడు నేర్పించాడు. సులకనగా తీసుకోవడానికి వీల్లేదు. మన జీవితాలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి ప్రియులారా. దానికి ఆప్షన్ లేదు. ఈ రోజున మేము ఫ్యామిలీస్ గురించి మాట్లాడుతున్నాం. మా గుండెల్లో భారంతో మాట్లాడుతున్నాం. 45 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మ్యారీడ్ లైఫ్ గడిపాం. 50 సంవత్సరాలు పరిచర్యలో సక్సెస్ఫుల్ గా ఉన్నాం. అయితే ప్రియులారా, మీ యొక్క జీవితాలు కూడా అలా సక్సెస్ఫుల్ గా ఉండాలని ఆశతో మాట్లాడు, గర్వంతో మాట్లాడు, అహంకారంతో మాట్లాడలేదు ప్రియులారా. ఎంతటి వాళ్ళు నీటి బుడగా పగిలిపోయే జీవితాలు ఇవి. వీటిల్లో అహంకారం ఏముందండి? గడ్డి పువ్వు పూసి అది గాలికి ఎగిరిపోయి ఎక్కడికి వెళ్ళిందో తెలియని పరిస్థితి. అటువంటి జీవితాలు మాత్రం. అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని ఇక్కడ వింటున్న మీరు దేవుని కోసం జీవించాలి అన్న ఆశతో మాట్లాడు. కాబట్టి దేవుడి మాటలను దీవించిన గాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని బిడ్డలు విన్నారు తండ్రి. వాళ్ళ జీవితాలు నాయనా ఈ యొక్క కాన్ఫ్లిక్ట్స్ నుండి ప్రభా మరి వాళ్ళ యొక్క కుటుంబాలను రక్షించుకునేలాగా, సాతాను ఏ రకంగా కూడా మధ్యలోకి రాకుండా ఉండేలాగా సహాయం చేయమని ప్రభా ఎవరైతే విన్నారో వాళ్ళే ఈ యొక్క సంక్షోభం రాకుండా చూడడానికి మొదటి మెట్టు వేయాలి, మొదటి స్టెప్ వేయాలి. ప్రభా ఆ విషయంలో బిడ్డల్ని కన్విన్స్ చేయండి. మంచి క్రైస్తవ కుటుంబాలు కావాలి తండ్రి. మంచి క్రైస్తవ కుటుంబాలు సవాలు చేసే కుటుంబాలు కావాలి. దయచూపమని వేడుకుంటూ క్రీస్తు నామాన్ని వేడుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.